వంకాయ టమాటా పచ్చడి. ఇది అన్నంలోకి కానివ్వండి, బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, మెయిన్‌గా చపాతీలోకి అయితే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను మాటల్లో చెప్పలేను. సో, నేనిప్పుడు ఈ రెసిపీని అయితే నేను మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. సో, కావాల్సిన పదార్థాలు వంకాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు వాటి కారాన్ని బట్టి తీసుకోండి. నేనైతే అవన్నీ కూడా కట్ చేసేసాను. లాస్ట్‌లో వంకాయలు కట్ చేస్తున్నా. వంకాయలు కట్ చేసే విధానం చూడండి. చివరి నుంచి కట్ చేయమని మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు కదా! చివరి నుంచి చక్కగా అలా చీలికల్లాగా 4 చీలికల్లాగా కట్ చేయమంటారు. సో, వంకాయలు కట్ చేయడంలో చిట్కా అనమాట. ఎందుకంటే వంకాయలకు పురుగులుంటాయి కాబట్టి అలా చూసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే గనక వంకాయల్ని మెయిన్‌గా ఏ కూరగాయని ఉప్పు నీటిలో వేసినా వేయకపోయినా ఈ వంకాయల్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉప్పు నీటిలో వేసే కడుగుతారు. ఎందుకంటే వంకాయల్లో పురుగులు ఎక్కువగా ఉంటాయి. కామన్ అది. సో, కాబట్టి వంకాయ తోటలకి పురుగు మందులు ఎక్కువ కొడతారు కాబట్టి వంకాయకి ఉంటది కాబట్టి ఎంతైనా ఉంటుందనే ఉద్దేశంతో అలా చేయమంటారు. అలాగే తొడుము ఉంటుంది గదా! ఆ తొడెం కూడా దగ్గరకంటే కట్ చేయనివ్వరు. చూసారా? అంత వదిలేయమని చెప్తారు. ఎందుకంటే ఆ విషం అనేది ఆ తొడుములో ఉంటుందని అభిప్రాయం. కొట్టినటువంటి రసాయనాలన్నీ ఆ తొడుము దగ్గర ఉంటాయని అభిప్రాయం అనమాట. సో, అందుకే మన పెద్దవాళ్ళు అలా చెప్తారు. ఇవన్నీ కట్ చేసేసానండి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టేసి 2 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. కొంచెం అంటే కొంచెం మెంతులు వేశాను. కొన్ని ఆవాలు వేశాను. ఒక హాఫ్ స్పూన్ పొట్టు మినపప్పు వేశాను. ఆ తర్వాత పచ్చిశనగపప్పు వేసి చక్కగా వేగనిస్తున్నాననమాట. అవి మంచిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చక్కగా నూనెలో వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. వేగిన వాటన్నిటిని పక్కకు తీసేస్తున్నా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని వేస్తున్నానన్నమాట. చక్కగా ఆయిల్లో వంకాయల్ని మగ్గనివ్వాలి మంచిగా. ఈ పచ్చడండి రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రోలు ఉన్నవాళ్ళు రోట్లో చేసుకోండి. రోలు లేని వాళ్ళు ఎప్పట్లానే మిక్సీ. కానీ రోట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కచ్చపచ్చగా నలుగుతుంది కదా, బాగుంటుంది. వంకాయలు వేసేసి మూత పెట్టేశాను, మగ్గనిచ్చాను. ఇప్పుడు మూత తీసి చూస్తున్నా. చూసారా? ఆయిల్లో చూడండి వంకాయలు ఎలా మగ్గిపోయినాయో. ఇక ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేసేసి కింద నుంచి పైకి చక్కగా ఒకసారి కలుపుకుందాం. కలిపేసుకుని ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఈ పచ్చడికి వెల్లుల్లి రెబ్బలు మంచి టేస్ట్ని ఇస్తాయండి. కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర ముందు వేసుకున్నా పర్వాలేదు, ఇప్పుడు వేసినా పర్వాలేదు. ఇక కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసేసి చక్కగా మూత పెట్టేసుకుని కొద్దిసేపు మగ్గనిద్దాం. మగ్గింది. మూత తీసి చూసి ఒకసారి కలుపుదాం. చూసారా? టమాటాలు కూడా 1/2% మగ్గిపోయాయి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొద్దిసేపు మగ్గనిద్దాం. చూద్దాం ఎంతవరకు మగ్గాయో. చూడండి ఎలా మగ్గినాయో చూడండి. చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఆ దినుసుల్ని మిక్సీ పట్టేసుకుందాం. కాస్త ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా? ఈ విధంగా మిక్సీ అయిన తర్వాత ఇప్పుడు మగ్గించి పెట్టుకున్నటువంటి ఆ వంకాయల్ని టమాటాలని కూడా జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా? పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేను మొత్తం అంత పేస్ట్ చేయలేదండి. కాస్త కచ్చాపచ్చాగానే నేను చేశానన్నమాట, మిక్సీ పట్టాను. సో, ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. అదే బాండీలో ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి కాసిని పచ్చిశనగపప్పు వేసి అలాగే పొట్టు మినపప్పు కూడా వేసుకున్నాను. జీలకర్ర, కరివేపాకు కూడా వేసి వేగనిస్తున్నాను అనమాట. చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు రుబ్బుకున్నటువంటి ఆ పేస్ట్ని వేసేస్తున్నా పచ్చడిని.
ఈ పచ్చడిలో నేను చింతపండు వేయలేదండి. చింతపండు కంపల్సరీ ఉండాలి. నాకు టమాటాలు పుల్లగా ఉన్నాయని చెప్పి నేను చింతపండు వేయలేదు. మీరైతే చింతపండు వేసుకోండి. మగ్గబెడుతున్నప్పుడే కొంచెం చింతపండుని అందులో వేసేయండి, చక్కగా మగ్గుతుంది. సో టేస్టీ వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది. సో ఇదండి, రెసిపీ నచ్చిందా? అలాగే నేతి బొబ్బట్లు అనే రెసిపీని కూడా నేను పోస్ట్ చేశాను. ఒకసారి ఐకార్డ్లో పెడతాను, ఆ రెసిపీని కూడా చూడండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా ముందుగా వచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.